అయితే ఒకటి నేను చెప్తాను. ఇప్పుడు చాలా మంది సినీ నటులు వాళ్ళు జాన్ అబ్రహం, తర్వాత చాలా మంది మద్దతు పలికారు, బ్లూ క్రాస్ వాళ్ళు మద్దతు పలికారు. అయితే ఈ దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారంటే, ఈ జాన్ అబ్రహమో లేకపోతే బ్లూ క్రాస్ నుంచి అమలనో వీళ్ళ పిల్లలు ఎవరు కూడా రోడ్ల మీద ఆడుకోరు, వాళ్ళు ఉండేది గేటెడ్ కమ్యూనిటీస్ లో, పెద్ద పెద్ద విల్లాస్ లో. అల్టిమేట్ గా ఈ కుక్క కాట్లకి బలవుతుంది ఎవరు? అల్టిమేట్ గా స్ట్రీట్ డాగ్ బైట్ చేస్తే ఎవరు? పేద పిల్లలు. పిల్లలకే మేజర్ గా, పిల్లలు పెద్దవాళ్ళకు కూడా వస్తున్నాయి, పిల్లలని కాదు, పిల్లలు మేజర్ గా మనం చూస్తున్న సీసీ కెమెరాస్ లో, ఫుటేజ్ లో చిన్న చిన్న 3-4 సంవత్సరాల పిల్లలు సఫర్ అవుతున్న పరిస్థితి. ఇంకా పెద్దవాళ్ళు, వృద్ధులు, మహిళలు, చాలా మంది భయపడే వాళ్ళు కూడా ఉంటారు. సో అవి ఏం చేయకుండా దాడి చేసే అవకాశం ఉంది, వాటిని కొట్టినా దాడి చేసే అవకాశం ఉంది, చెప్పలేం మనం ఆ బిహేవియర్. సో వీళ్ళ దీనికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ పెటా కానీ వీళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో చేయవు కదా, చేస్తుంది ఎవరిని? అటాక్ చేస్తుంది ఎవరిని? పేద పిల్లలు కదా. సో సఫర్ అవుతుంది పేద పిల్లలు కదా, దానివల్ల మరణాలు జరుగుతుంది పేదవాళ్ళకు కదా. ఈ పెద్దవాళ్ళు ఉండేది గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్, దాని లోపలికి స్ట్రీట్ డాగ్స్ అనేది రావడానికి అవకాశం ఉండదు. ఎంత గేటెడ్ కమ్యూనిటీ, వాళ్ళు కారులో ఎక్కుతారు, కారులో డైరెక్ట్ గా ఇంటి ముందు దిగుతారు, వెళ్ళిపోతారు, చేసే పరిస్థితి ఉండదు కదా అన్నది రెండో సైడ్ ఆర్గ్యుమెంట్. రెండు ఆర్గ్యుమెంట్స్ లోనూ పస ఉంది. ఇప్పుడు తెలంగాణ